హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ చల్ల బిళ్ళలు. ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి చేయడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొన్ని నువ్వులను వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి, ఉల్లికాడలని వేసుకోవాలి, కొంచెం కరివేపాకుని వేసుకోవాలి, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి 3 స్పూన్ల పుల్లటి పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వలన ఇవి సాఫ్ట్గా ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకుని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇట్లా కలుపుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఒత్తుకున్న బిళ్ళల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ఇట్లానే ఒత్తుకొని తీసుకోవాలి. ఈ బిళ్ళలు 2 నుంచి 3 రోజుల వరకు స్టోర్ చేసుకొని అయినా తినొచ్చు. అన్నిటినీ ఈ విధంగానే చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చల్ల బిళ్ళలు రెడీ అయిపోయాయి. ఇవి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.